నమస్తే. నేను కోకా రాజేశ్వరి అలియాస్ శ్రీమతి పిల్లారిశెట్టి రాజేశ్వరి. ఈరోజు నా బర్త్డే. నాకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు జనసేన కుటుంబీకులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులు శ్రీ కోకా గంగాధరరావు నాయుడు గారికి, నా తల్లి శ్రీమతి కోకా నరసమణి గారికి కూడా సదా ప్రణామం. మరియు ఈ ప్రకృతి ప్రసాదించిన సరాసరి సృష్టి జగత్తులో మానవ జన్మ ఉత్కృష్టమైంది. మన భారతీయ సాంప్రదాయం విలువలతో కూడినటువంటి సాంప్రదాయంలో భరతమాత బిడ్డగా, తెలుగు తల్లి బిడ్డగా జన్మను పొందినందుకు సదా గర్విస్తూ ఉంటాను. 55 సంవత్సరాలు పైబడిన ఈ జీవిత పయనంలో అనుభవాలు, మేము ఎదుర్కొన్న ఆటుపోట్లు, కష్టనష్టాలు, అన్యాయాలు ఎన్నో, అలాగే అందించిన అండదండలు కూడా ఎన్నో. అయితే తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిపాస్తులే మా పాలిట, మా కుటుంబం పాలిట శాపంగా మారి ప్రాణ స్నేహితురాలు అనుకున్న వారు మాఫియాతో చేతులు కలిపి చేసిన దగాలు, దౌర్జన్యాలు, అన్యాయాలకి ప్రశాంతంగా జీవితం గడపాల్సిన మేము ఆర్థికంగా, మేము సామాజికంగాను, విద్యాపరంగాను ఎటువంటి లోటు లేని ఉన్నత స్థితికి చెందిన కుటుంబంలో జన్మించినప్పటికీ కూడా వీరి యొక్క చర్యల వల్ల మా జీవితం అతలాకుతలం అవ్వడం, మేము అశాంతి పాలవ్వడం. ఒక వ్యక్తి జీవితంలో ఏ అంశాలు ప్రాధాన్యతని సంతరించుకుంటాయి? వ్యక్తిగత జీవితం, కుటుంబం, విద్య, వివాహం, వ్యాపారం, ఉద్యోగం, ఇటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ఈ అంశాలన్నింటినీ కూడా ప్రభావితం చేస్తూ మన స్నేహితులు అనుకున్నవారు, మన శ్రేయోభిలాషులు అనుకున్నవారు ఈ యొక్క మాఫియాతో కలిపి చేసిన వికృత క్రీడలో అనేక అవమానాల్ని, హింసల్ని, దౌర్జన్యాల్ని మేము ఫేస్ చేస్తూ ఉన్నాం. అయితే మేము నమ్మింది ఒకటే. మా తండ్రి గారు శ్రీ కోకా గంగాధరరావు నాయుడు గారు ఎప్పుడు మాకు ఒకటే నేర్పించారు. ఎప్పుడు కూడా కించిత్ కూడా ఎవరిని నొప్పించకూడదు, వీలైనంత సహాయం ఎదుటివారికి చేయాలని. ఆ విధంగానే మేము ఎప్పుడు కూడా, నేను, నా సోదరుడు, నా సోదరి, మేము ఎప్పుడు కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా అదే ఫాలో అవుతూ వెళ్ళాం. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా ఈ మాఫియా నుంచి, ఇటువంటి నమ్మక ద్రోహాల నుంచి, ఎదుర్కొంటున్న సమస్యల నుంచి మేము నమ్మి ముందుకు సాగింది ఒకే ఒకటి: ధర్మో రక్షతి రక్షితః, ధైర్య సాహసే లక్ష్మి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా బిడ్డల్ని వివాహ విషయాల దగ్గర నుంచి, ఉద్యోగ విషయాల దగ్గర నుంచి, వ్యాపారాల దగ్గర నుంచి, మరియు సేవ చేయడానికి వెళ్ళే లేడీస్ క్లబ్బుల దగ్గర నుంచి, కుల సంఘాల దగ్గర నుంచి, కిట్టి పార్టీస్ల దగ్గర నుంచి అనేక అవమానాలకు గురి చేశారు. కారణం మేము ధిక్కరించి మాఫియా యొక్క దౌర్జన్యాలకి తలవంచనందుకు. అయితే ఎప్పుడు కూడా ధైర్యంతో ముందుకు సాగేవాళ్ళు, ధర్మం మీద నిలబడే వాళ్ళకి మరలా ధర్మమే రక్షిస్తుందని మేము ప్రగాఢంగా నమ్మి ముందుకు సాగాం. అయితే ఈ మా ప్రయత్నంలో మాకు వెన్నుదన్నుగా నిలిచి, అండదండగా నిలిచి సహాయం చేసిన వారు కూడా ఎంతోమంది ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అయితే మన కష్టాలు మనతో పాటే పోవు. సమాజం కోసం కూడా మనం పోరాడాలి, రాష్ట్రం కోసం పోరాడాలి, దేశం కోసం పోరాడాలి, మరియు భవిష్యత్ తరాల కోసం పోరాడాలి. ఇటువంటి అసాంఘిక శక్తుల్ని, ఈ మాఫియాల్ని, ఈ సమస్యలు క్రియేట్ చేసే వారిని ఎదుర్కొనే పోరాటంలో నేను గత 20 సంవత్సరాలు, 18 సంవత్సరాల నుంచి కూడా ఒకటే అనుకునేదాన్ని: ఇవన్నీ షేర్ చేసుకునేదానికి, ఈ ప్రయత్నంలో ముందుకు వెళ్ళడం కోసం మంచి ప్లాట్ఫామ్ ఉండాలని అనుకునేదాన్ని. అయితే నేను మహిళా సాధికారత మీద కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. నేను రాజీస్ మహిళా సేన పేరుతో ఒక ఛానల్ ప్రారంభించి రూరల్లోను, అర్బన్లోను కూడా మహిళలందరికీ కూడా సాధికారత దిశగా నేను వారికి ఉపాధిని కల్పించే విధంగా మా నాన్నగారు అయినటువంటి కోకా గంగాధరరావు నాయుడు గారి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు అందించడం, వారికి సర్వీస్ని మరియు వాళ్ళకి ఉపాధిని కల్పించేటటువంటి ప్రోగ్రామ్స్ని, ట్రైనింగ్ ప్రోగ్రామ్ని, శిక్షణ, వీటిలన్నీ కూడా మేమే స్పాన్సర్ చేసి కూడా మేము వాళ్ళకి చేయూతను అందించి అన్నీ నేర్పించడం జరిగింది. ఈ ప్రయత్నంలో భాగంగానే ఇతోధికంగా మహిళా సాధికారతతో పాటు మహిళలు ఇటువంటి సమస్యలను ఎదుర్కొన్న వారి వైపున అండగా నిలవడానికి, వాళ్ళకి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి తో పాటు సమాజంలో కూడా జరిగే అన్యాయాలని, అక్రమాలని ప్రశ్నించి మనం నిగదీసి నిలదీసిన నాడే ఈ అన్యాయాలు, అరాచకాలు అంతమొందుతాయి. కాబట్టి నేను ఇటువంటి దానికి ఇప్పుడు సోషల్ మీడియాలో మంచి ప్లాట్ఫామ్గా ఉపయోగపడతా ఉంది. ఈ రాజీస్ మహిళా సేన అనే యూట్యూబ్ ఛానల్ ఈ సందర్భంగా ప్రారంభిస్తూ ఉన్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. మరొక్కసారి ధర్మో రక్షతి రక్షితః, ధైర్యే సాహసే లక్ష్మి.